ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇలా చూపించిన విధంగా. తర్వాత ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కరివేపాకు పచ్చిమిర్చి వేసి మసాలా వేసి కొద్దిసేపు వేపుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసాను, సోంపు కూడా కొద్దిగా వేసాను. తర్వాత కొంచెం కలుపుకున్న తర్వాత వాష్ చేసిన చికెన్ని వేసేసాను. కొంచెం అలా కలుపుకొని ఉప్పు వేసేసాను కొద్దిగా. ఆ తర్వాత కొంచెం ఉడకనివ్వాలి కాబట్టి ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాను. కొద్దిసేపు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ కొద్దిగా వేసి మిర్చి పౌడర్ అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోబోతున్నాను. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా అలా కొంచెం కలుపుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు క్లోజ్ చేసేసాను. ఇంకో 5 minutes ఉడికిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇలా ఉందండి. అండ్ నౌ ఫైనల్లీ కలుపుతున్నాను. అండ్ ఇప్పుడు లాస్ట్గా సర్వింగ్ చేస్తున్నాను విత్ కొరియాండర్. అంతే, గుమగుమలాడే చికెన్ రెడీ.